అది ఏంటో అర్థం కాదు. మరి వాళ్ళకి రాజకీయాలు ఎందుకో అవసరం అర్థం కాదు. ఇక ప్రతి క్షణం జరిగేటటువంటి తమ నియోజకవర్గాల రాజకీయాలకే పరిమితం అవుతున్నారు మిగతా నేతలు. అంతే అధికార ప్రతినిధుల చేత ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తుంది పార్టీ. ఏమైందా మీకు అందరికైనా అడగాలి కదా. అరే ఇప్పుడు పెట్రోల్ ఇష్యూ 4 రోజుల నుంచి జరుగుతుంది. చంద్రబాబు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది తన వైఫల్యాన్ని తనే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే 3 రోజుల నుంచి నిద్రపోతున్నారు వీళ్ళంతా. అంటే వీకెండ్కి వెళ్ళిపోయినట్టున్నారు శుక్రవారం హైదరాబాద్కి. శని ఆదివారాలు అయిపోయాక సోమవారం వాడు వచ్చి సోమవారం కూడా అయిపోయాక ఇప్పుడు ఏం చేద్దాం నిన్న ఆలోచించి మంగళవారం యాజిటేషన్ చేస్తున్నారు. అంటే జగన్ గారు కూడా లండన్ టూర్ వెళ్ళిపోయారంటగా ఈ గ్యాప్ లో. అవును, ఆయన వెళ్తాడు, ఆయన ఏడాదికి ఒకసారి వెళ్తాడు. వీళ్ళందరూ నిద్రపోమని చెప్తాడు ఏంది ఆయన. అదే కదా, వీళ్ళని ఎవరో డిసైడ్ చేయకూడదు. లోకేష్ చంద్రబాబు ఏం చేస్తారు, మేము మీకు చెయ్యండి అని చెప్పట్లా, మీరు చేసేయండి. రోజు మీరు చేసే యాక్టివిటీ పార్టీ ఆఫీస్కి రావాలి, మీ యాక్టివిటీకి అనుగుణంగా మీకు పదవులు అని చెప్తున్నారు. వీళ్ళు అట్లా చెప్పట్లేదు. ఇక్కడ వీళ్ళు చెప్పిన యాజిటేషన్ చేస్తే చాలా అన్నట్టుంది వైసీపీ. అందువల్ల ఏమైంది, వాళ్ళు చెప్పినప్పుడు ఆ రోజున ఘనంగా చేద్దాంలే అన్నట్టున్నారు. దాంతోపాటు భయాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే యాజిటేషన్ చేస్తే కేసులు పెడతారు, కేసులు పెడితే మళ్ళీ జైళ్ళు బెయిళ్ళు వాళ్ళందరినీ తీసుకురావాలి. ఎందుకు వచ్చిన పెంట మనకి. ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళకి భయం ఉండేది,